వచనం చదువుకొని వాక్యం 12వ వచనం చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఒక ఆనవాలు, ఒక గుర్తు చెబుతున్నాడు. దేవదూత గొర్రెల కాపరులతో మాట్లాడి, గొర్రెల కాపరులతో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని వాళ్ళకి చెప్పిన తర్వాత, ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉంటారేమోనన్న ఉద్దేశంతో ఒక ఆనవాలు, ఒక గుర్తు చెప్తాను నేను మీకు. ఆ గుర్తు మీకు తెలుస్తుంది. దాన్ని పట్టుకొని కనుక మీరు వెళ్ళగలిగితే ఆయన్ను మీరు కలుసుకుంటారు, ఆయన్ను మీరు తెలుసుకుంటారు అనేది దూత వారితో చెప్పిన ఆ వర్తమానం. దూత చెప్పిన వర్తమానం ఏంటి? ఏమి ఆనవాలు చెప్పాడు అని అంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటుంది అని చెప్పాడు. సాధారణంగా ఏ శిశువునైనా దేనితో చుడతారు అంటే పొత్తిగుడ్డలతోనే చుడతారు. ఇక్కడ కూడా ఈ శిశువుని, ఈ మెస్సియా అనబడుతున్న శిశువుని ఎలా చుట్టారు అని అంటే పొత్తిగుడ్డలతోనే చుట్టారు. ఇదే మీకు ఆనవాలు. పొత్తిగుడ్డలు అంటే కొత్త గుడ్డలు కావు. పొత్తిగుడ్డలు అని అంటే పాత గుడ్డల్ని పొత్తిగుడ్డలు అంటాం కదా. వాటిని కాటన్ పాతవి ఏవైనా ఉంటే వాటిని శుభ్రంగా ఉతికి శుభ్రంగా ఉంచి వాటిని క్లీన్ చేసి డెలివరీకి ముందే వాటన్నిటిని ఇంట్లో సిద్ధం చేసి పెట్టుకొని ఉండి బిడ్డ పుట్టగానే అతని కోసం వీటిని ఏర్పాటు చేయడం అనేది సాధారణంగా కలుగుతుంది. ఇప్పుడు క్రిస్మస్ అనగానే మనందరికీ ఏ బట్టల జ్ఞాపకానికి వస్తాయి? ఇంట్లో 100 చీరలు ఉన్నా కూడా కదా, కొత్త బట్టలు జ్ఞాపకానికి వస్తాయి. పురుషులైనా, స్త్రీలైనా, పిల్లలైనా, పెద్దలైనా అందరికీ క్రిస్మస్ అనగానే మనకి కొత్త గుడ్డలు జ్ఞాపకానికి వస్తాయి. కానీ అసలు క్రిస్మస్ నాడు యేసుక్రీస్తు ప్రభువుకి చుట్టింది ఏం గుడ్డలు? ఆ రోజు పాతవి అని చెప్తుంది. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పాత బట్టలతో, పాత గుడ్డలతో చుట్టబడి లేక పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు, వెళ్ళి మీరు చూసుకోండి అని చెప్పాడు. క్రిస్మస్ ఆనవాలు కొత్త బట్టలు కావు. క్రిస్మస్ గుర్తు కొత్తవేమీ కావు. అక్కడ క్రిస్మస్ గుర్తు ఘనత, గౌరవాలకు సంబంధించిన స్థితిలో ఆయన అక్కడేమీ లేడు. ఆయన ఎక్కడున్నాడు అనంటే 7వ వచనంలో కూడా మనం చూస్తాం. చూడండి. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అనే మాటను మనం చదువుతాం. 2 సందర్భాల్లో పొత్తిగుడ్డల ప్రస్తావన తీసుకుని వచ్చాడు. ఈ 2 సందర్భాల్లో ఒకవేళ ఆమె ప్రసవ దినాలు ఆ సమయానికి నిండుతాయి అని మరియకు జ్ఞాపకం లేదేమో, మరియకు ఆ లెక్క తెలియలేదేమో. అందుకనే వారు లెక్క రాయించుకోవటం కోసం అతి దూర వారు ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డారు. బెత్లెహేముకి వెళ్ళారు. యెరూషలేములో కాదు వాళ్ళు ఉంది, బెత్లెహేముకి వాళ్ళు వెళ్ళటం అక్కడ చూస్తాం. 6వ వచనంలో వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక అనే మాటను మనం చూస్తాం. ఏంటి ఈ క్రిస్మస్ గుర్తులన్నీ మనకేమి జ్ఞాపకం చేస్తున్నాయి? క్రిస్మస్ గుర్తులు మనకేమి అర్థమవుతుంది? 7వ వచనంలో ఆమె తన తొలిచూలు కుమారుని కన్నది. అది ఒక జరిగిపోయిన చర్య, పాస్ట్ టెన్స్ చెప్తుంది అక్కడ వాక్యం. జరిగిపోయిన చర్య. ఆమె ఒక కుమారుని కన్నది. కన్న తర్వాత 2వ స్టెప్ వేసింది. అదేంటి అని అంటే పొత్తిగుడ్డలతో వెంటనే ఆమె చుట్టింది. 3వ స్టెప్ ఏంటంటే సత్రం దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. సత్రం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు? సత్రంలో ఇక్కడ మీకు స్థలము లేదు అని చెప్పారు. 3వ స్టెప్ ఏం చేశారు అనంటే స్థలము లేనందున 4వది పశువుల తొట్టిలో ఆయన్ను పరుండబెట్టెను. ఆయన పశువుల తొట్టిలోని పుట్టలేదు, ఆయన సత్రంలో అడుగు పెట్టని లేదు కదా, వాళ్ళు సత్రంలోని పుట్టలేదు. మరి ఎక్కడ పుట్టాడు యేసుక్రీస్తు ప్రభు వారు? ఇది ఒక మిస్టరీ. ఎక్కడ పుట్టాడు యేసుక్రీస్తు ప్రభు అనేది మనకు బైబిల్లో కనిపించదు. కానీ దేవదూత చెప్పిన ఆనవాలు మాత్రం, దేవదూత చెప్పిన ఒక గుర్తు మాత్రం ఆయన
పొత్తిగుడ్డలతోనే చుట్టబడ్డాడు. ఇదే మీకు గుర్తు. దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎంతటి దీనుడిగా మారిపోయాడు అని చెప్పడానికి ఈ పొత్తిగుడ్డల ఆనవాలు మనకు జ్ఞాపకం చేస్తుంది మిత్రులారా. పట్టు పరుపు మీద పడుకోవచ్చు, ఆయన పీతాంబరాలతో ఆయన కప్పబడవచ్చు, ఉన్నతమైన స్థలంలో ఆయన నివాసం చేయొచ్చు, రాజప్రాసాదాల్లో ఆయన ఉండొచ్చు. ఆయన అనుకుంటే అలాగే చేయొచ్చు. ఒకవేళ అలాగే అనుకున్నట్లయితే కన్యమరియ గర్భంలోకి ఆయన రావలసిన అవసరం కూడా ఆయనకు ఉండేది కాదు. దేవుడు మనిషి కావటమే గొప్ప సంగతి అని అంటే, అందులోనూ ఆయన శిశువుగా మారటం, ఒక అల్పుడిగా మారటం. శిశువు తన పని తను చేసుకుంటారా? అందుకనే ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఏ పిల్లనైనా శిశువుని ఇంగ్లీష్లో ఏమంటాం? బేబీ అని అంటాం. బేబీ. వాడు మగబిడ్డ అయినా సరే ఏమని పిలుస్తారు? బేబీ బాయ్, బేబీ గర్ల్ అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఒక అల్పమైన స్థితిని చూపించడం కోసం ఆ పదాలు వారి కోసం వాడుతూ ఉంటాం అన్నమాట. ప్రియమైన స్నేహితులారా, ఈ సాయంత్రం మనం ఆలోచన చేద్దాం. మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి దేవుని ఉద్దేశాలను మనంతటి మనం ప్రయత్నం చేయడానికి దేవుడే మనకు సహాయం చేయనుగాక. దీంట్లో నేను 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. మొదటిది, పొత్తిగుడ్డలే ఆ ఆనవాలు అని చెప్తున్నాడు. ఆ పొత్తిగుడ్డల ఆనవాలు మనకు జ్ఞాపకం చేసే సత్యం ఏంటి అని అంటే, ఆయన అల్పమైన స్థితిని ఎంచుకోవడాన్ని, ఆయన అల్పమైన స్థితిని ఎన్నుకోవడాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దీని గురించి ఫిలిప్పీ పత్రికలో పౌలు రాస్తూ ఇలా చెప్పాడు. ఆయన అల్పుడిగా ఎంచుకున్న స్థితిని గురించి 2వ అధ్యాయంలో 5వ వచనం ఒకసారి చూద్దాము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని అనే మాటను చదువుతున్నాం. మనుషుల పోలికగా మాత్రమే కాదు, స్వరూపం ఎవరిది ధరించాడంట? ఆయన ఒక దాసుడి స్వరూపాన్ని ధరించాడు. దాసుడు. అందుకనే మార్కు 10:45లో ఇలా చెప్పాడు. ఎటైపోయిందా? మార్కు 10:45లో వాక్యం ఇలా చెప్తుంది. మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమిచ్చుటకును వచ్చెననెను. ఆయన ఎందుకు వచ్చాడు అన్నదానికి ఏం చెబుతుంది అని అంటే, సేవ చేయటానికి వచ్చాడు. ఎంతటి సేవ, ఎంతటి విధేయత, ఎంతటి వినయం అని అంటే, దాసునిలా మారిపోవటం కోసం. దాసునిలా ఎవరి దగ్గర మారిపోయాడు? ఆయన శిష్యుల దగ్గరే దాసుడైపోయాడు. ఆయనను వెంబడించే అనుచరుల దగ్గరే ఆయన ఎలా మారిపోయాడు అని అంటే, దాసునిగా మారిపోయాడు. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించిన వాడిగా చేశాడు. యజమాని కాళ్ళు దగ్గర కూర్చుండి ఆయన పాదాల దగ్గర పరిచర్య చేసేవాడిగా ఆయన మారిపోయాడు అనే విషయం మనం గమనించగలుగుతాం. ఎంతటి దీనుడిగా మారిపోయాడు అనంటే, ఎంతటి విధేయుడిగా మారిపోయాడు అనంటే, ఆయనే తన శిష్యులకు దాసుడిగా మారిపోయాడు. వాస్తవంగా శిష్యులు ఆయనకి సేవ చేసుకోవాల్సింది పోయి ఆయనే ఒక దాసుడిలాగా శిష్యుల పాదాల చెంత కూర్చుండి శిష్యుల పాదాలను ముట్టుకొని వారి పాదాలు కడిగే అంతటి దాసుడిగా. అందుకని ఆయన చెప్పుకున్నమాట, నేను విమోచన క్రయధనంగా సేవ చేయటానికే వచ్చాను, ప్రాణం అర్పించడానికే వచ్చాను తప్ప నేను ఎవరితో సేవ చేయించుకోవడానికి రాలేదు. ఎక్కడా కూడా ఆది నుంచి చివరి వరకు ఆయనకి ఏమీ లేదు. అందుకనే ఫిలిప్పీ పత్రిక ఆయన ఏమంటుంది? రిక్తుడిగా చేసుకున్నాడు. 7వ వచనంలో తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు అనే మాట. 8వ వచనం చివరిలో కూడా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఎవరూ తగ్గిస్తే తగ్గించబడిన వాడు కాదు యేసుక్రీస్తు ప్రభు. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు, తనను తాను దీనుడిగా చేసుకున్నాడు, తనను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. రిక్తం అంటే ఏమి లేకపోవటం. ఆయన పుట్టినప్పుడు సొంత ఇల్లు లేదు, ఆయన పుట్టినప్పుడు ఊగటానికి ఉయ్యాల లేదు, ఆయన పుట్టినప్పుడు ఆయనను ఆదరించే వాళ్ళు పక్కన లేరు.
పెరిగి పెద్ద అయ్యే సమయానికి ఆయన పడుకోవడానికి ఇల్లు లేదు, ఉండడానికి ఎలాంటి స్థలం లేదు, వాడుకోవటానికి కనీసం ఒక గాడిద లేక అరువు తెచ్చుకున్న గాడిద ఎక్కాడు. ఒకసారి గుర్తుందా? అరువు తెచ్చుకున్న గాడిదని ఎక్కాడు. ఆయన బోధ చేయాలనుకున్నప్పుడు ఒక దోణెను, పేతురుదైన దోణెను అడిగి, పేతురు దోణిస్తావా, కొద్దిసేపు నిలబడి దాన్ని స్టేజ్ లాగా మార్చుకొని నేను బోధ చేయాలనుకుంటున్నాను, నువ్వు అంగీకరిస్తావా అని దోణె అడిగి వాడుకున్నాడు. అది అరువు దోణినే అక్కడ కూడా ఆయన వాడుకున్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు సొంత సమాధి లేదు ఆయనకు. సమాధి ఎవరిదది? అరిమతయి యోసేపు అరువు సమాధి. అంటే రిక్తుడు అంటే ఏమి లేనివాడు అని అర్థం. ఈ భూమి మీద ఆయనకి ఏమీ లేదు, ఏమీ లేనివాడుగానే ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని చెప్పడం కోసం, ఆ ఆలోచన మనకు రావటం కోసం దేవదూతలు 2 సార్లు ఒకే విషయాన్ని మాట్లాడుతూ వచ్చారు. అది ఏంటి అని అంటే ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. వాస్తవంగా అది కొత్త విషయమా? పిల్లల్ని పాత బట్టతో చుట్టి అలా ఉంచడం అనేది శుభ్రపరచబడి, ఇప్పుడంటే రకరకాలుగా ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కొత్త తెచ్చి మరీ చుట్టడం అనేది అలవాటుగా మారిపోయింది. వాటి కోసం ప్రత్యేకంగా దొరుకుతున్నాయి కూడా షాపుల్లో. అది కొత్త విషయం ఏం కాదు. అయినా ఎందుకు చెబుతున్నాడు అని అంటే ఆయన ఏ స్థితిలో అక్కడ ఉన్నాడో ఆ విషయాన్ని గుర్తు చేసుకోవటం. శిశువుగా ఉన్న దగ్గర నుంచి శవంగా మారే వరకు, సమాధిలో పెట్టబడే వరకు తనకంటూ ఏది సొంతం లేదు. ఆయన చనిపోయేటప్పుడు వీలునామా ఏమైనా రాశాడా? నా ఆస్తి తదనంతరం ఎవరికైనా ఉండాలని రాశాడా? ఏమైనా ఉందా ఈ భూమి మీద ఆయన కోసం? ఇదిగో నాకు ఆ ఇల్లు ఉంది, నాకు ఆ బంగ్లా ఉంది, లేకపోతే ఆ స్థలం ఉంది, ఈ పొలం ఉంది, ఇది ఫలానా వాళ్ళకి నేను ఇష్టపడి రాస్తున్నాను అని ఆయన చెప్పడానికి ఏమీ లేదు. ఆయన కోసం ఆయనకంటూ ఏది లేదు. ఆ విషయాలను మనకు అర్థం కావటం కోసం, ఆ విషయాలు మనకు జ్ఞాపకం కావటం కోసం ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. గలతీ పత్రికలో పౌలు చెప్తాడు, 1వ అధ్యాయం 4వ వచనంలో దైవజనుడు చెప్పిన మాట ఒకసారి చూద్దాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను విమోచింపవలనని. ఎవరు అప్పగించారు ఆయన్ని? యోధా అప్పగించాడని ఒక ఆలోచన, లేకపోతే బంట్రోతులు పట్టుకున్నారని, లేకపోతే సైనికులు పట్టుకున్నారని ఒక ఆలోచన, లేకపోతే అధికారులు ఆయన బంధించి సిలువ వేసి చంపారని. ఆయన అప్పగించుకోకపోతే ఇవేవి జరగవు. అందుకని ఏమంటున్నాడు? తనను తాను తగ్గించుకున్నాడు, తనను తాను ఏం చేశాడు? ఇక్కడ అప్పగించుకున్నాడు, తనను తానే అప్పగించుకున్నాడు, తనను తానే అర్పించుకున్నాడు అని చెప్తున్నాడు. గలతీ పత్రికలోనే 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నా. ఎలా అప్పగించుకున్నాడు? తనను తానే అప్పగించుకున్నాడు. నా కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. బలవంతంగా అప్పగించుకున్నవాడు కాదు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రజలు అప్పగిస్తే అప్పగించబడిన వాడు, ఆయన తనకు తానుగా అప్పగించుకున్నాడు. ఆయన తనకు తానుగా అప్పగించుకున్నాడు. ఈ దృశ్యం ఆ దినాన్న ఆ కాపరులకు సహితం అర్థం కావాలని దేవదూత చెప్పాడు. కానీ ఆ కాపరులకు ఆ దృశ్యం అర్థం కాలేదు. దాసుని స్వరూపం, ఆయన వారి మధ్య సేవ చేయువాని వలె ఉన్నాడు అని, నేను మీ మధ్య సేవ చేయడానికే వచ్చాను అని ఓపెన్గా చెప్పుకున్నాడు. తనను తాను అప్పగించుకోవడం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఒకసారి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కోసం ఆయన ఏం చేశాడు? తనను తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. బలి అవటానికి అప్పగించుకున్నాడు, అర్పణ అవటానికి అప్పగించుకున్నాడు. మిత్రులారా, ఈ విషయాలు మనకేం తెలియజేస్తున్నాయంటే దీన మనస్సు ఎలా ఉంటుందో. దీనత్వము అని అంటే మనకు అవకాశం వచ్చినా మాట్లాడడానికి, మన నిజాయితీని నిరూపించుకునే అవకాశం వచ్చినా, మన మీద నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిరూపించుకునే అవకాశం వచ్చినా మౌనంగా ఉండగలిగామనుకోండి, దాన్నే దీనత్వం అని అంటారు. నిరూపించుకునే అవకాశం వచ్చినా కూడా దీనత్వం. ఈ సమాజం ఎటువైపు నుంచి చూసినా కూడా ఎదుటి వాళ్ళ జీవితాల్లో వేలు పెట్టి కెలకాలనే చూస్తారు.
ఎదుటి వాళ్ళ జీవితాల్లో వేలు పెట్టి కెలకాలని చూస్తారు. ఎవడి భక్తి వాడు చేసుకోడు, ఎవరి జీవితాన్ని వాడు జీవించడు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోరు. ఒకవేళ ఎవరి పని వాళ్ళు కలిగి ఉన్నా పక్కన వాళ్ళ జీవితంలో ఏదో రకంగా వేలు పెట్టాలనే చూస్తారు. అది ఒక సంతృప్తి మనుషులకు కొంతమందికి ఉంటుందన్నమాట. అయినా సరే మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి అని వదిలిపెట్టుకోగలిగితే నిజంగా దాన్ని దీనత్వమే అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఆటంకాలు, అడ్డంకులు వస్తే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆయన మాట్లాడటం మొదలు పెడితే ప్రతిసారి మాట్లాడితే వాళ్ళు తట్టుకోగలరా? వాళ్ళు తట్టుకుంటారా? వాళ్ళు ఆలోచన చేయలేదు. కానీ ఆయన ప్రతిసారి మాట్లాడితే, ప్రతిసారి ఆయన జవాబు చెప్పడం మొదలు పెడితే ఎంతమందికి చెప్పగలడు ఆయన జవాబు? ఎంతమందికైనా చెప్పగలడు. కానీ జవాబు చెప్పాడా? పట్టుకోవడానికి వచ్చిన ప్రతిసారి ఏం చేశాడు? ఆయన దాక్కునెను అని చదువుతాం, ఆయన తప్పించుకొని పోయెను అని చదువుతాం. ఆయన దేవుడు దాక్కున్నాడేంటి? దీనత్వం. వాళ్ళని ఏం అనకుండా దాక్కుంటున్నాడు, తప్పించుకొని పోతున్నాడు. జస్ట్ మిస్ అయిపోయి బయటకు వెళ్ళిపోయాడు. వాళ్ళు పట్టుకోండి అనేకి అక్కడ లేడు. ఆ మాట అనేసరికి అక్కడ లేడు. ఈ సందర్భాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అనంటే, దీనత్వం. పేతురు ఈ విషయాన్ని ఎలా రాశాడు అనంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలా ఉంది చూడండి. దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకోండి అని చెప్పాడు. దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ధరించుకోండి అని అన్నాడు. ఎంతటి దీనుడు ఆయన, ఎంతటి దీనత్వం కలిగి ఉన్నాడు ఆయన. అలాగే ఉండాలి. దీనినే 4వ అధ్యాయంలో సిద్ధ మనస్సు అని కూడా అన్నాడు. మొదటి వచనంలో చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరు అట్టి మనస్సు ఆయుధంగా. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు అన్నాడే పౌలు. ఇప్పుడు పేతురు అంటున్నాడు, అట్టి మనస్సు, క్రీస్తు కలిగి ఉండినట్టి మనస్సు మీరు కూడా ధరించుకోండి, అది ఆయుధంగా మారుతుంది ఒకరోజు అని అన్నాడు. మనం ఆ సిద్ధ మనస్సు, ఆ దీనత్వం అనే మనస్సు, శ్రమ పడటానికైనా సరే, శ్రమ పెట్టబడుతున్న మౌనంగా ఉండగలిగే మనస్సు కనుక ఉంచుకోగలిగితే దాన్ని ఏమన్నాడు అంటే ఒకరోజు అదే ఆయుధంగా మారుతుంది, ఆయుధంగా మారుతుంది. స్నేహితులారా, మనం అర్థం చేసుకోవాల్సింది, దోతలు చెబుతున్నారు అక్కడ ఆయనకు పొత్తిగుడ్డలు చుట్టారండి అని. ఆయనకు పొత్తిగుడ్డలు చుట్టారు. అది ఆయన పరిపూర్ణమైన దీనత్వాన్ని చూపడానికి చెప్పబడుతున్న మాట. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను నేను. రెండవ ఆలోచన ఏంటంటే, నిజమైన మరొక ఆనవాలు గురించి దేవుని వాక్యం చెబుతుంది. ఒక ఆనవాలు యేసుక్రీస్తు ప్రభు వారి పొత్తిగుడ్డలతో చుట్టబడిన స్థితిని జ్ఞాపకం చేస్తుంటే, మరొక ఆనవాలు ఒక ఆత్మీయుడి యొక్క రక్షణకు కారణమవుతున్న ఆనవాలు గురించి చెప్తుంది దేవుని వాక్యం. మనకు బాగా తెలుసు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 18 వచనాల వరకు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏం జరిగింది? ఇశ్రాయేలీలు యెరికో స్వాధీనం చేసుకోబోతున్న సందర్భంలో 2వ అధ్యాయం 12 నుంచి ఉన్న సందర్భం. ఆ సందర్భంలో రాహబు వారిని చేర్చుకున్న కారణం చేత, వారిని దాచిపెట్టిన కారణం చేత వారు చెప్తున్నారు, ఆమె వారితో మాట్లాడుతుంది. ఒకసారి 12 నుంచి మనం చూడొచ్చు. ఆమె అంటుంది, నేను మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరు కూడా నా తండ్రి ఇంటికి ఉపకారం చేయండి. మీరు కూడా నా తండ్రి ఇంటికి ఉపకారం చేయండి. అది ఎలా? నాకు అన్నదమ్ములు ఉన్నారు, నా తల్లి, నా తండ్రి, అక్క చెల్లెళ్ళు కలిగి మేమందరం ఉన్నాము. కాబట్టి వాళ్ళందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించబడినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయండి అని చెప్తుంది. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయనిడిలా మీరు చావుకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. భలే ఉంది డైలాగ్, బాగుంది కదా. మీ ప్రాణముకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశం మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమండి. ఆమె ఇల్లు పట్టణం ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించున్నది కనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను.
త్వరగా తప్పించుకొని వెళ్ళిపోండి, అక్కడ దాక్కోండి, ఆ తర్వాత మీ దారిని మీరు వెళ్ళొచ్చు అని చెప్పి ఆమె ఇంకో మాట కూడా చెప్తుంది. వీళ్ళు అంటున్నారు, 18 వచనం చూడండి, నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారము కట్టి నీ తండ్రిని నీ తల్లిని అన్నదమ్ములను. ఇక్కడ చెప్పబడుతున్న మరొక ఆనవాలు 12లో చూడండి ఆ మాట, నేను మీకు ఉపకారం చేస్తే కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చిరి అని అంట. ఆనవాలు, ఒక ఆనవాలు, ఇది రక్షణకు సంబంధించిన ఆనవాలు, ఆమె కోరుకున్న ఆనవాలు. ఏం ఆనవాలు ఇచ్చారు? ఎర్రని దారం ఒకటి కిటికీకి కట్టుకోవడం గురించిన ప్రస్తావన చేస్తుంది. ఎర్రని దారం ఒకటి కిటికీకి కడితే ఏ ఇంటికి ఆ సైనికులందరికీ చెప్తారంట, యెహోషువ నాయకత్వంలో ఎరుకోలో అడుగు పెడుతున్న వీళ్ళందరికీ కూడా ఒక మాట చెప్తారంట సైనికులకి, ఏమని? ఏ ఇంటి కిటికీకైతే ఎర్రని దారం ఒకటి కట్టబడి ఉంటుందో ఆ ఇంటి జోలికి వెళ్ళొద్దు, ఆ ఇంట్లో వాళ్ళని బ్రతకనియండి, వాళ్ళు మన వాళ్ళే అని నేను చెప్తారంట. ఏ ఇంటి కిటికీకి ఎర్రని దారం ఉంటుందో ఆ ఇంటి వాళ్ళు చావరు. ఆ తర్వాత 6వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చావకుండా బ్రతికిన సందర్భం గురించి 23 నుంచి తర్వాత 25 వచనాల వరకు ఉన్న భాగంలో మనం ఆ సందర్భం చదవచ్చు. అంటే ఇక్కడ రక్షణకు సంబంధించిన ఆనవాలు ఏం చెబుతుంది అని అంటే, కేవలం ఒక దారం ఇంటికి కడితేనే ఆ రోజు వారు రక్షించబడ్డారు, రక్షించబడిన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అనే మాట. మిత్రులారా, ఇలాంటి ఆనవాలే మరొక ఆనవాలు కూడా దేవుని దూత సంహారకునికి చూపించారు నిర్గమకాండంలో ఇశ్రాయేలీల విషయమైన సందర్భం. నిర్గమకాండము 12వ అధ్యాయం 23వ వచనం, ద్వారబంధాలు, ద్వారపు గౌనులు ఏవైతే ఉన్నాయో గుమ్మాలకు నిలువు గుమ్మానికి అడ్డు గుమ్మానికి గొర్రెపిల్ల రక్తాన్ని హిస్సోపు గడ్డి దాన్ని కుంచెలాగా కట్టి దాన్ని ఆ కుంచెను ఆ గిన్నెలో ముంచి, గొర్రెపిల్ల రక్తం ఒక గిన్నెలో పట్టి ఆ కుంచెను అందులో ముంచి దాన్ని ద్వారబంధాలకి వాళ్ళు రాశారు. మనం పెయింట్ వేయడానికే అంతకుముందు వాడేవాళ్ళు కుంచెలు లాంటివి, సేమ్ అలాగే వాళ్ళు వాడి దానికి రాసినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఒక మాట గమనించుదాం మనం ఈ సందర్భంగా. ఏ ఇంటి ద్వారబంధం మీద ఈ 23వ వచనంలో మనం చదువుతాం కదా, ఉందో ఈ రక్తం ఉందో, సంహారకుడు ఏమవుతాడంటే అక్కడ నుంచి యెహోవా ఆ ఇంటి వారిని చంపకుండా దాటి వెళ్ళిపోతాడు. అక్కడ రక్తం అక్కడ ఎర్రని దారమే కనబడింది, నిర్గమకాండంలోనైతే ఎర్రని రక్తం కనబడింది. అలాగే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత పేతురు రాస్తున్నాడు మొదటి పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విమోచించబడ్డాము అని చెప్పాడు దైవజనుడు. కనుక యేసు రక్తము ఎవరి జీవితాలలో ఉందో, యేసు రక్తము ఎవరిని తాకిందో వారు నరకానికి పోకుండా రక్షించబడతారు, వారు చావక బ్రతుకుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. వారు నిత్యత్వానికి వారసులు అవుతారు, వారు నిత్యత్వానికి చెందినవారుగా అవుతారు. ఇదే ఆనవాలు అని చెప్తున్నారు. ఇదే ఆనవాలు. ఈ ఆధారం ఈ నూలు పోగు లేకపోతే దారపు ఎర్రని దారం అక్కడ వారిని కాపాడితే, నిర్గమకాండంలో గొర్రెపిల్ల రక్తం వాళ్ళని కాపాడితే, కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత రక్షించబడిన సంఘం చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కనుక ఆ కుమారుని యందు మనకు నిత్య జీవము కలుగుతుంది. ఈ ఆనవాలు క్రిస్మస్ యొక్క శుభమైన నిజమైన ఆనవాలు ఏంటి అంటే, ఆ శిశువే సర్వలోకానికి రక్షకుడుగా ఉన్న క్రీస్తు ప్రభు, ఆయనే మెస్సియా అనే ఒక ఆనవాలు, ఒక గుర్తు కొత్త నిబంధన సంఘానికి ఆనాడు తెలియచేయబడింది. నేడు ఈనాడు సజీవులైన సంఘ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ప్రభువులో నిలబడిన వారు ఎవరైతే ఉన్నారో, ఈ సందేశాన్ని యేసు రక్తం లేకుండా ఒక వ్యక్తి నిత్య జీవానికి వారసుడు కాలేడు. ఇదే ఆనవాలు పరలోక రాజ్యం చేరిన ప్రతి వ్యక్తి, నువ్వు ఏ సంఘానికి చెందినవాడో అని ఎవరు అడగరు అక్కడ, ఏ సంఘానికి చెందినవాడో అని ఎవరు మాట్లాడరు అక్కడ. ఒకటే ఏంటంటే రక్షించబడ్డా లేదా అనేదే ఒక మనిషి జీవితంలో. తీర్పులో సహితం రక్షించబడిన వారు తీర్పులో నిలబడరు అని దేవుని వాక్యం చెబుతుంది. మొదటి కీర్తనలో కూడా ఆ ప్రస్తావన చేశాడు దైవజనుడు. కనుక నీతిమంతుల సభలో ఎవరుండరు, పాపులు నిలువబడరు అని చెప్పాడు.
నీతిమంతుల సభలో పాపులు నిలవబడరు. యేసు రక్తాన్ని ఆశ్రయించినందువలన పాపి అయిన మనిషి ఎలా తీర్చబడ్డాడు దేవుని దృష్టిలోనంటే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇతడు నీతిమంతుడు అనడానికి ఆనవాలేంటి? అవును, యేసు రక్తమే. యేసుక్రీస్తు ప్రభువారి మరణము, ఆయన కార్చిన రక్తము, ఆయన చిందించిన విలువైన రక్తము, చేసిన బలియాగం మనకు ఆనవాలుగా మారిపోయింది. అందుకని ఈ ప్రస్తావన చేస్తూ కొరింథీ పత్రికలో పౌలు అన్నాడు, మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడింది. ఆయనే మన పస్కా పశువు, మన కోసం వధించబడ్డాడు కనుక మనకు నిత్య జీవం కలిగింది. కనుక మనం దేవుని పిల్లలు. మళ్ళీ ప్రత్యామ్నాయం మనకి ఇంకేది అక్కర్లేదు. అయ్యో పరలోకం చేరడం కోసం ఇంకేమైనా చెయ్యాలా, నేను ఇంకేమైనా చేస్తే నాకు పరలోకం దొరుకుతుందా, ఇంకేమైనా బదులుగా ఏమైనా పరిష్కార ప్రయత్నాలు నేను చేయాలా? అసలు ఏ మనిషి కూడా చేయవలసిన అవసరం లేదు. ఏ మనిషికి అలాంటి ఆలోచన అక్కర్లేదు. ఒకటే జరిగిపోయింది, యేసు శిలువ కార్యం జరిగిపోయింది. అదే నిజమైన రక్షణకు సంబంధించి ఆనవాలు. అదే నిజమైన రక్షణకు సంబంధించిన ఆనవాలు. చివరి మాట చెప్పేసి నేను ముగిస్తాను. మరొకటి లేఖనంలో శుభకరమైన మరొక ఆనవాలు గురించి చెప్పాడు. దానిని దైవజనుడు శుభకరమైన ఆనవాలు అని రాశాడు. 86వ కీర్తనలో చూడండి. 86వ కీర్తన 17వ వచనంలో ఉన్నమాట, చివరి వచనం. ఈయన అంటున్నాడు, ప్రభు నాకు సహాయం చేయి, నా పగవారు నా మీద పైచే సాధించే స్థితిలో ఉన్నారు. నేను బలహీనుడిగా మారిపోయాను. వారు గర్విష్ఠులై నా మీదకి లేచి ఉన్నారు. బలత్కారపు గుంపు నా మీదకి వస్తున్నారు. ప్రభువా, నాకు ఒక శుభకరమైన ఆనవాలు కనపరచు, చూపించు. నాకు ఒక శుభకరమైన ఆనవాలు చూపించు. ఎలా చూపించగలుగుతాడు? శుభకరమైన ఆనవాలు ఎలా చూపించుతాడు అని అంటే ఇక్కడ సందర్భాన్ని కూడా మనం అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ సందర్భాన్ని కూడా నిజానికి ఒక మనిషి జీవితంలో ఎదురవుతున్న ఈ వ్యతిరేకతలన్నింటికీ పరిష్కారం ఏంటి అని అంటే వీటన్నింటికి జవాబు ఏంటంటే ఆయనే నిజమైన శుభకరమైన ఆనవాలు. శుభాన్ని కలగజేసేవాడు, సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు. పరిస్థితులు చిక్కుముడిగా మారిపోయినప్పుడు వాటినన్నిటినీ శాంతిపరచగలిగిన వాడు. యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మనకు శాంతికరమై ఉన్నాడు అని చెప్పాడు. ఆయన శాంతి అయ్యున్నాడు, శాంతికరమై ఉన్నాడు. కాబట్టి పరిస్థితులన్నింటినీ కూడా అదుపు చేయగలిగిన సమర్థుడు. లోకంలో చాలామంది వీళ్ళు మాకు కలిసి రావట్లేదు, ఇంట్లో మనిషి చనిపోయాడు కాబట్టి శాంతి చేయాలి, లేకపోతే ఫలానా దానికి శాంతి చేయాలి, అలా చేస్తేనే ఏమవుద్ది అని అంటే మళ్ళీ మా జీవితాలకు శాంతి కలుగుతుంది అని. అయితే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మనకు మాత్రమే కాదంట, సర్వలోకానికి యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు. ఆల్రెడీ ఆయన మరణం వలన లోకమంతటికి ఆయన ఏం చేశాడు? శాంతి చేశాడు. లోకంలో అంటున్నారే శాంతి చేయాలి అనే మాట, అది చేసేశాడు అని చెప్తున్నాడు. ఏదండి ఆనవాలు? సిలువలోనే జరిగిపోయిందండి అని చెప్తున్నాడు. సిలువలోనే జరిగిపోయిందండి, సిలువలోనే ఆయన శాంతి జరిగించాడు. నమ్మితే ఆ శాంతి మనందరికీ కలుగుతుంది అని చెప్తున్నాడు. నమ్మితే ఆ శాంతిని మనందరం పొందుకోగలుగుతాం అని చెప్పాడు. కీర్తనలో 132వ కీర్తనలో మరొక సందర్భాన్ని చెప్పాడు. 132వ కీర్తన 17వ వచనం, అక్కడ దావీదు నాకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషిక్తుని కొరకు నేను అక్కడ ఒక దీపం సిద్ధపరిచి ఉన్నాను అని చెప్పాడు. నేను అక్కడ ఒక దీపాన్ని, ఆ దీపం ఎవరో కాదు, ఆ అభిషక్తుడు ఎవరో కాదు, ఆయన ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు గురించే దేవుని వాక్యం చెబుతూ ఉంది. మిత్రులారా, ఈ విధంగా ఆయన ఒక శుభకరమైన ఆనవాలుగా ఈ ప్రపంచానికి వచ్చాడు.
ఆయన దేవుడని ప్రకటించబడ్డాడు. ఈనాటికి ప్రకటించేవారు ఉన్నారు. అయితే స్వార్థం కోసం ప్రకటిస్తున్నామని, ఇంకా మరో ఉద్దేశం కోసం ప్రకటిస్తున్నామని, లేకపోతే ఇలా ప్రకటించడం వలన ఏదో మోసం చేస్తున్నామని లోకమంతా తోలనాడుతూనే ఉన్నారు ప్రకటించే వారి విషయంలో. నిజానికి జీవితాలు పణంగా పెట్టుకొని సమర్పణ కలిగి సేవ చేసేవాళ్ళు లక్షల్లో ఉన్నారు ఈ ప్రపంచంలో. బహుశా ఆ సంగతి లోకంలో ఉన్న వ్యక్తులకు తెలియకపోవచ్చునేమో. కానీ మిత్రులారా, దేవుని వాక్యం చాలా చక్కగా చెబుతుంది, చాలా స్పష్టంగా చెబుతుంది. అది ఏంటి అని అంటే, ఆయన అభిషిక్తుడిగా ఈ భూమి మీదకి రాబోతున్నాడని ముందే చెప్పాడు. అది ఒక ఆనవాలు అని పాత నిబంధనలో చెప్పాడు. ఇక్కడ కూడా యెషయా సందర్భం మాట్లాడుతూ చూడండి ఒకసారి 7వ అధ్యాయం 14వ వచనంలో ఆనవాలు గురించి ఆయన ఒక సూచన, ఒక ఆనవాలు చూపెడతాడు. ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును. కన్యక, ఇది ఒక ఆనవాలు అని చెప్పాడు. ఏంటి? సాధారణంగా పెళ్ళైన ఒక స్త్రీ కుమారుణ్ణి కనడం అనేది సాధారణమైంది, సర్వసాధారణంగా అందరికీ తెలిసిన విషయం. కానీ నేను మీకు చూపించే ఆనవాలు ఏంటి? కన్యక కంటుంది కుమారుణ్ణి, కన్యక కంటుంది. ఇదే మీకు శుభకరమైన ఆనవాలు, ఇదే మీకు నిజమైన ఆనవాలు. మీ జీవితాల్లో మీరు గుర్తుంచుకోవలసిన ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైన విషయం ఏంటి అని అంటే, కన్యకే కుమారుణ్ణి కంటుంది. ఆమె, ఇది నేను ఆనవాలుగా మీకు చెబుతున్నాను అనంటే వారికి అర్థం కాల. కన్యక ఎలా కుమారుని కంటుంది? వివాహం కాని స్త్రీ ఎలా కుమారుని కంటుంది? అప్పటికే రాజుని దైవజనుడు అంటున్నాడు, దేవుని మీద నీకు నమ్మకం కలగాలి అనంటే, దేవుడంటే మీకు విశ్వాసం కలగాలంటే అడగండి అని రాజైన ఆహాజును అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆయనకు విశ్వాసం లేదు. ఎవరికి? ఆహాజుకి విశ్వాసం లేదు. విశ్వాసం లేనట్టుగానే నేనేం అడగను. పైగా ఏమంటాడు? నేను దేవుణ్ణి శోధించను, ఆయన ఏది చేస్తే అదేలే అంటే. ఆశ లేనివాడు అడగడు. ఆశ లేనివాడు, లేకపోతే విశ్వాసం లేనివాడు, నమ్మకం లేనివాడు దేవుడి నుంచి ఏమి అడగడు. ఎందుకంటే మొన్న అడిగాం, నిన్న అడిగాం, మనకేమి ఆయన నుంచి దొరకలేదు. విశ్వాసం లేనివాడికి ఏం దొరకదు కదా, దొరకలేదు. మళ్ళీ అడిగినా కూడా నాకేమీ దొరకదు. దొరకని కాడికి ఇప్పుడు నేను అడిగేం ప్రయోజనం అని అడగటం మానేశాడనమాట. కానీ దేవుడు అడగని ఆనవాలు వారికి అక్కడ చూపించడం జరిగింది. వెరసి ఈ 3 ఆలోచనలు మనకేం చెప్తున్నాయి అని అంటే, మొదటిది ఆయన దీనత్వం, ఆయన సమర్పణ, ఆయన త్యాగం మొదటి సందర్భంలో మనం గమనించగలుగుతాం. రెండవ సందర్భం, నిజమైన ఆనవాలు ఒకటి ఉంది. ఆ ఆనవాలు 3 విషయాల్ని జ్ఞాపకం చేశాను. ఒకటి, యెహోషువ గ్రంథంలో చెప్పబడుతున్న ఎర్రని దారం కిటికీకి కట్టిన దారం అయితే, రెండవది ప్రత్యేకంగా చెప్పబడుతున్న నిర్గమకాండంలో జరిగిన పాస్ ఓవర్ విందు గురించిన విషయం చెప్తూ ఉన్నాడు. మూడవ సందర్భం, పేతురు చెప్తున్న సందర్భం, ఆయన యేసు రక్తం మనల్ని ఏ విధంగా పరిశుద్ధపరచబడింది, ఎలా విమోచించబడ్డాం అన్న విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మూడవ సందర్భం, శుభకరమైన ఆనవాలు ఒకటి ఉంది. ఆ ఆనవాలు ఏమో కాదు, ఆయన ఈ భూమి మీద రాబోతున్నాడు అన్న విషయాన్ని, రాబోవటం మాత్రమే కాదు, ఆయన కొమ్ము ఎత్తబడుతుంది అన్న విషయం. ఇంకా రాజుల గ్రంథంలో దావీదు సందర్భంలో చేసిన, ఏమంటాము దాన్ని, వాగ్దానం, దేవుడు దావీదు సింహాసనం నిత్యం నిలవబెడతానని చెప్పబడిన ఆ వాగ్దానం యొక్క సారాంశం, ఇవన్నీ మనకి నేర్పిస్తున్న సత్యాలు ఏంటంటే, రాబోతున్న వాడు ఎవరైతే ఉన్నారో ఆయన నిత్యము పాలకుడుగా ఉండబోతున్నాడు. శిశువుగానే కనబడ్డాడు, దీనుడిగానే కనబడ్డాడు, అయోగ్యుడిగా జనాల దృష్టిలో. ఆ శిశువుకి, ఏ శిశువైనా ఇతరులు సహాయం చేయకపోతే తనంతట తాను ఏం చేయగలడు అంటే, ఇతరుల సహాయం లేకపోతే తాను ఏమీ చేయలేని స్థితిలోకి ఆయన వచ్చేసాడు అనే మాటను మనం చూస్తాం. మరొక ఆనవాలు నేను చెప్పి ముగించేస్తా. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయంలో సిమియోను మాట్లాడుతున్న సందర్భం 34వ వచనంలో ఈ మాట చదువుతాం మనం. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడ్డాడు. మరొక గుర్తు ఏంటంటే ఆయనది, ఆయన వివాదాస్పదమైన
గుర్తు. ఈ ప్రపంచంలో ఈయనను గురించిన జరిగినంతటి వివాదం బహుశా మరి ఎవరి గురించి జరిగి ఉండకపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించినంతటి వివాదం, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి జరిగినంతటి చర్చ మరి ఎవరి జీవితంలో మరి ఎక్కడ కూడా జరిగి ఉండకపోవచ్చు. కాబట్టి ఆయనను గురించిన ఆనవాలు కొత్త బట్టలు కాదు, కానీ అవేమంటున్నాడు దైవజనుడు? పాత బట్టలే, పాత గుడ్డలే, అవి పొత్తి గుడ్డలే అని చెబుతూ వచ్చాడు. ఇవి చెప్పడంలో ఆయన దీనత్వం, ఆయన విధేయత, ఆయన సమర్పణ, ఆయన త్యాగం అది ఏ స్థాయిలో ఉందో గుర్తించడానికి దేవుని వాక్యం మనకు సహకరిస్తూ ఉండగా, ఆయన ఎవరూ అలా చేయలేదు, ఆయన తనను తానే అలా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాము. తలలు వంచి దేవుని సన్నిధానానికి మనలను మనం అప్పగించుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మంచి దేవుని సన్నిధానానికి అప్పగించుకుందాం మిత్రులారా.